స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 52వ ఆఖరి భాగం. అలా ఎన్నో నాటకాల్లో నటిస్తూనే దేవునితో ఇంటర్వ్యూ ఏకపాత్ర అభినయం రాసుకుని దాదాపు 25-30 పరిషత్తుల్లో గెలవడం, అనేక ప్రశంసలు అందుకోవటం జరిగింది. దాంతో నటన పట్ల, నాటకం పట్ల మరింత అభిరుచి పెరిగింది. స్వయంగా నేనే ఓ నాటక సమాజం స్థాపించి నేనే రచనా దర్శకత్వం వహిస్తూ నటించాలన్న యావ పెరిగిపోయింది. అంతే, లేడికి లేచిందే పరుగు అన్నట్టు మట్టిలో మాణిక్యం అని ఓ నాటకం రాశాను. అంతా మా ఊరు నటులతోనే నాటకం తయారు చేశాను. 2 ప్రదర్శనలు ఇచ్చాను కూడా. దాంతో నా మీద నాకు నమ్మకం పెరిగిపోయింది. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఏటా ఓ నాటకం రాసి ప్రదర్శించేవాడిని. అలా వరుసగా మనిషికి మరో జన్మ, ఈ పిల్లకి పెళ్ళి కాదు, న్యాయం నవ్వింది అనే నాటకాలతో పాటు ఈ మలుపు ఏ వైపు, ఇదిగో ఇదిగో చైతన్యం, లుచ్చా వగైరా నాటికలు రాశాను. కొందరు మిత్రులు నాటిక పోటీల్లో ప్రదర్శించేవారు కూడా. చివరిగా న్యాయం నవ్వింది నాటకం కొంతేరు వెంకటగిరి నాటక పరిషత్తుల్లో ప్రదర్శించాను. కొంతేరు పరిషత్తులో హీరోయిన్ గారు చాలా టెన్షన్ పెట్టారు. ఆ తర్వాత వెంకటగిరి పరిషత్తుకి శ్రీమతి ఆలపాటి లక్ష్మి గారిని సంప్రదించి ఆమెతో కలిసి చాలా పగడ్బందీగా తయారై వెంకటగిరి వెళ్ళాం. మా ప్రదర్శనకి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఏకగ్రీవంగా అందరూ మాకే ఉత్తమ ప్రదర్శన వస్తుందన్నారు. ఇక్కడ మరో మంచి జ్ఞాపకం గురించి చెప్పాలి. ప్రదర్శన అయిన తర్వాత ఆ రాత్రి రిలాక్స్డ్గా ఆదమనిచి నిద్రపోతుండగా తెల్లారిపోయింది. ఉదయం 6 గంటలు దాటింది. ఓ స్కూలు వరండాలో నిద్రపోయాను. సడన్గా కళ్ళు తెరిచి చూస్తే నా ఎదురుగా, నా ముందు 5-6 ముసలివారు కూర్చుని నా వంకే చూస్తున్నారు. దిక్కులు లేచి కూర్చున్నాను. వాళ్ళు నొచ్చుకుంటూ, పడుకో బాబు, బాగా అలిసిపోయావు. ఏం లేదు, రాత్రి నీ నాటకం పూర్తిగా చూశాం, చాలా బాగుంది బాబు, నీ నటన ఇంకా బాగుంది. మేమందరం ఆత్రేయతో కలిసి నాటకాలు వేసిన వాళ్ళం. రాత్రి నిన్ను స్టేజ్ మీద చూస్తుంటే మా ఆత్రేయని చూసినట్లే ఉంది బాబు. అందుకే పొద్దున్నే మరోసారి నిన్ను చూసి అభినందించాలని వచ్చాం అంటూ వారు ఆప్యాయంగా అభినందిస్తుంటే కన్నీరు ఆగలేదు. చేతులు జోడించి నమస్కరించడం తప్ప ఏం చెయ్యలేకపోయాను. అదొక మధుర అనుభూతి. ఇది జరిగిన 24 గంటల్లోనే విపరీతమైన బాధాకర సన్నివేశం ఎదురైంది. ఆ పరిషత్తులో నాకు ఉత్తమ నటుడు వగైరాలు ఇచ్చారు, కానీ ఉత్తమ ప్రదర్శన బహుమతి ఇవ్వలేదు. వెంకటగిరిలో నా నాటకం చూసిన కొంతమంది నా తరఫున పరిషత్ నిర్వాహకులతో తగువు దిగారు. తేలిన విషయం ఏమిటంటే, ఓ ప్రముఖ సీనియర్ రంగస్థల నటుడికి ముందుగానే నీకు ఉత్తమ ప్రదర్శన బహుమతి ఇస్తామని చెప్పి తీసుకొచ్చేస్తా. వారి ప్రదర్శన అంతగా సంతృప్తికరంగా ఆ రోజున రాలేదు. అయినప్పటికీ న్యాయ నిర్ణేతల మెడలు వంచి ఆ నాటకానికి కట్టబెట్టారు అని తెలిసింది. దానికి 2 లెక్చరర్లు తిరుపతి నుంచి వచ్చి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వారు చాలా నొచ్చుకుని, నీకు చాలా అన్యాయం జరిగింది బాబు అంటూ నన్ను తిరుపతి తీసుకెళ్ళి వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో నా చేత ఏకపాత్రాభినయం ప్రదర్శింపజేశారు. అయినప్పటికీ ఇక నాటక పోటీలకు వెళ్ళకూడదనే విరక్తిభావం నాలో జనించింది. అరుణ పబ్లిషింగ్ హౌస్ అధినేత ఆ నాటకం వెంకటగిరిలో చూశారట. ప్రింట్ చేస్తాను అన్నారు. అయితే మిగతా నాటకాల్లో ఒకటికి మించి ఎక్కువ స్త్రీ పాత్రలు ఉండటం వల్ల
అవి ఆటే అమ్ముడు పోవన్నారు. ఆయన చెప్పిన కారణం సమంజసంగానే ఉన్నా అన్నీ ప్రింట్ చేయనడం నాకు కొంచెం మనస్కరించలేదు. ఇప్పటికీ ఆ నాటకాలు ప్రింట్ చేయించలేకపోయాను. తర్వాత అనుకోని విధంగా మద్రాసు వెళ్ళవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏనాడు సినిమాలో ప్రవేశించాలన్న ఆలోచన కలగలేదు. సినిమా ఫీల్డ్కు వెళ్ళే నాటికి పట్టుమని 25 సినిమాలు కూడా నేను చూడలేదు. సినిమాల గురించి ఏ విధమైన అవగాహన లేదు. మద్రాసు వెడుతూ వస్తూ ఉండే తొలినాళ్లలో దేవాలయంలో బూతు బొమ్మలు నాటకం రాశాను. అది చిత్తూరు రాధయ్య గారికి ఇచ్చాను. దానికి చాలా నాటక పోటీల్లో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచన వగైరా బహుమతులు వచ్చాయి. అలాగే దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం ద్వారా భరాగో కథలు, మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు, అమరావతి కథలు, తమిళ కవి జయకాంతన్ గారు, ఆయన సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత, ఆయన కథలు తమిళంలో ఆయన రాసినవి నాకు ట్రాన్స్లేట్ చేసి ఇప్పించేవారు. అవి మనిషి పేరుతో 26 భాగాలు. ఇవన్నీ దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అయ్యాయి. అందులో సర్వశ్రీ వేరుగారు, సాక్షి గారు, మిశ్రో గారు కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. నేను మద్రాసు వదిలి ఇతర ఊళ్ళు వెళ్ళి నటించలేని పరిస్థితులు ఉండేవి. ఒక్క పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా టెలిఫిల్మ్కి హైదరాబాద్ వెళ్ళి జేవి స్వామినాథులు గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. దానికి మాటలు, చిత్రానువాదం డివి నరసరాజు గారు. దానికి దర్శకుడు నాకు బాగా ఆప్తుడు అవటం చేత అది సాధ్యపడింది. ఏఆర్ చెన్నై కేంద్రం ద్వారా 3 సీరియల్స్ 13 భాగాలవి, 30కి పైగా నాటికలు రాశాను. సాక్షి గారు, వంకాయలు గారు వగైరా నటించేవారు. కొన్నిట్లో నేను నటించాను. అందులో వాయిదాల పెళ్లి వంటి కొన్ని నాటికలు పరిషత్తుల్లో ప్రదర్శింపబడి బహుమతులు కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అది ఈటీవీలో టెలిఫిల్మ్గా కూడా వచ్చింది. ఇక సినిమాలు, టీవీ సీరియల్స్ గురించి ప్రస్తావించను. నాటకాల గురించే చాలా సంక్షిప్తంగా చెప్పాను. అయినప్పటికీ ఏదో స్వకుచమార్తనంలా ఉంటుందన్న ఫీలింగ్ వచ్చింది. ఎన్నెన్నో స్వీయ అనుభవాలు నాకే కాదు అందరికీ ఉంటాయి. అన్నీ ముచ్చటించడం కుదిరే పని కాదు కదా. సహనంతో విన్నందుకు అందరికీ అభినందనలు. నమస్కారం. సమాప్తం.